హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చేయటం చాలా లేట్ అయిపోయిందండి. మేము కొంచెం బిజీగా ఉండి అయితే ఇప్పుడు లేటెస్ట్గా బియ్యపు రవ్వతోటి మనం చిన్న మంచి వంట తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యపు రవ్వ నేను స్టోర్లో బియ్యపు రవ్వ తీసుకున్నాను. ఇది కొంచెం లేడీస్కి సంబంధించిందండి. కీళ్ళు కొంచెం డల్గా ఉండటం, నడుము లాగటం, ఈ ఫుడ్ ఐటమ్ తింటే బాగుంటుంది. అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనివల్ల కొంచెం ఏంటంటే ఇందులో కలపవలసిన ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయండి. కొంచెం బెల్లం అంటే ఐరన్, ఇవన్నీ కూడా ఇందులో కలుపుకుని చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కూడా చూద్దాం. ఓకేనండి. 1/2 కేజీ బియ్యపు రవ్వ అండి. ఇది మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కానీ లేదంటే షుగర్ తినేవాళ్ళు అయితే షుగర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం వేసుకుంటే ఐరన్ కదా, బాగుంటుంది. దీని టేస్టు షుగర్ వేసుకున్న దానికి రాదు. బెల్లం వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. నెయ్యి, మనం తినేదాన్ని బట్టి నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ నేతిలో వేపించుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇది స్టవ్ వెలిగించుకుని దీని మీద కూర తెప్పాలు పెట్టుకున్నామండి. మనం ఏదో తెప్పాల, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. దీని క్లాత్ కట్టి లోపల నీళ్లు పోయాలండి. ఆ ఎసరు మీద ఉడకాలి కదా, స్టీమ్డ్ అవ్వాలి కదా. అందుకని లోపల 3-4 గ్లాసులు వాటర్ పోసుకుని దానికి ఇలా క్లాత్ కట్టుకోవాలి. క్లాత్ కట్టుకుని మనం ఇందాక బియ్యపు రవ్వ వేపాం కదా, అది కొంచెం తడి పొడిగా కలుపుకుని దీని మీద పెట్టుకుని స్టీమ్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీని మీద పిండి పెట్టుకుందామండి. బియ్యపు రవ్వ పిండి తడి పొడి చేసుకున్నాం కదా, అది పెట్టుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. రవ్వ అంతా ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఇలాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టీమ్డ్ అయ్యిందో లేదో చూద్దాం. ఇది స్టీమ్డ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఇది చల్లార్చుకోవాలి. పిండి చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం, డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేపించుకుందాం. ఓకేనండి. ఇదిగోండి, కిస్మిస్లు, జీడిపప్పు వేపించేసాను. ఇది ఇందులో పోసేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి యాలకుల పౌడర్ చూసారా. బెల్లం, 1 కప్పు బెల్లం. 1 కప్పు కాదు కానీ మనం ఎంత స్వీట్ తింటే అంత స్వీటు వేసుకోవచ్చు. ఓకేనండి. ఇది మొత్తం ఇదంతా కలిపేసుకుందాం. ఇదిగోండి, పెట్టి రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, కొంచెం నెయ్యి వేసుకుని అయితే ఉండ చుట్టుకోవచ్చు. లేకపోతే ఇలాగ స్పూన్తో అయినా, చిన్న కప్పులో వేసుకుని స్పూన్తో అయినా తినేయచ్చండి. ఇది హెల్దీ ఫుడ్. లేడీస్కి బాగుంటుంది. ఓకేనండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.